వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు అనిల్ సింగ్ గారు ఉన్నారు. మన హిట్ టీవీ నేషనల్ ఎడిటర్. సార్ని అడిగి బ్యాంకింగ్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన డౌట్స్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బోస్. సార్, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, ఫిక్స్డ్ డిపాజిట్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? అంటే మీరు అడిగిన ప్రశ్నకి రెండు ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే అవసరాలు అనేది కూడా పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళకి ఈ ఏజ్లో నాకు రిస్క్ ఎందుకు అబ్బా, నా దగ్గర పెన్షన్ ఫండ్ వచ్చింది, రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి, లేదంటే నా దగ్గర రెంట్ అమౌంట్ వస్తుంది, అవన్నిటినీ నేను సేఫ్గా దాచుకోదలుచుకున్నాను కాబట్టి నాకు ఎఫ్డీనే బెటర్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే మీ ఆలోచన ఒకవేళ నాకు రిస్క్, ఎలాంటి రిస్క్ అంటే నార్మల్ రిస్క్ అని కాదు, ఎలాంటి రిస్క్ కూడా నాకు వద్దు అని చెప్పి అనుకున్న వాళ్ళు, అది సీనియర్ సిటిజన్స్ ఉంటారు కాబట్టి ఎలాగో 7% వస్తుంది వాళ్ళకి. సో 7.5 కూడా రావచ్చు. కొన్ని రిస్కియర్ బ్యాంక్స్ ఉన్నాయి, అది ఎప్పుడన్నా క్లోజ్ అయిపోవచ్చు. అలాంటి బ్యాంక్స్లో ఎక్కువ వస్తుందని చెప్పేసి చాలామంది చేస్తారు. అండ్ స్టాక్ మార్కెట్లో కొన్ని లిస్టెడ్ అయి ఉన్న కంపెనీస్ కూడా కొన్ని ఎఫ్డీస్ తీసుకుంటారు అనమాట. వాళ్ళైతే 10% కూడా ఇస్తారని చెప్పి నేను విన్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఫార్ దట్ మ్యాటర్స్ ఇస్ ట్రూ. సో ఇట్లాంటి రిస్క్ లేని వాటిల్లో ఎఫ్డి చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో పోస్ట్ కోవిడ్ అనే కాకుండా ప్రీ కోవిడ్లో ఒక చిన్న ట్రెండ్ అనేది మొదలైందండి. నేను ఈ మధ్య చాలా మంది నేను చూసాను, కొంతమందిని కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందిని నేను చూసాను, రిటైర్డ్ ఆర్ అబౌట్ టు రిటైర్ ఆర్ సర్వీస్ నుంచి ఎప్పుడో రిటైర్ అయిపోయిన వాళ్ళు, అసలు ఇంట్లో అసలు ఏం తోచక వాళ్ళకి ట్రేడింగ్ అనేది బాగా ఒక లాంటి లైకింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో చాలా మంది లైక్ మనం ఆల్రెడీ మీడియాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, కొంతమంది దగ్గర తెలిసిన వాళ్ళందరూ నా నంబర్ తీసుకుని నాకు కాల్ చేసి అడిగారు, ఐఎమ్ 70, ఐఎమ్ 68, ఐఎమ్ 72, ఈ ఏజ్ ఉన్న వాళ్ళు నాకు ట్రేడింగ్ చేయాలని చెప్పేసి ఉంది. ఐఎమ్ ఆల్రెడీ ట్రేడింగ్, నేను చేస్తున్నాను, కొన్నిట్లో నేను ఇరుక్కున్నాను, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, ఆర్ వాట్ షుడ్ ఐ లెర్న్, నేను ఈ ఏజ్లో కూడా నేను బాగా నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఏదైనా వెబ్సైట్స్ ఉంటే చెప్పండి, ఏదైనా మంచి వీడియోస్ ఉంటే చెప్పండి, లేదంటే ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చెప్పండి అని చెప్పేసి ఆ కోరికలతో చాలామంది ముందుకు వస్తున్నారు. సో సీ ద చేంజ్ ఆఫ్ ట్రెండ్ అనమాట. సో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఎఫ్డీనే ప్రిఫర్ చేసేవాడు చాలా మంది ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఆ రేషియో అనేది తగ్గుతుంది ఇప్పుడు. నౌ పీపుల్ ఆర్ స్లోలీ గెటింగ్ రెడీ టు టేక్ అ లిటిల్ రిస్క్ అనమాట. చిన్న రిస్క్ తీసుకుందాం మనం అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అంటే మ్యూచువల్ ఫండ్ అంటేనే సబ్జెక్ట్ టు రిస్క్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ అబౌట్ టు కమ్ టు దట్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఎఫ్డి యాక్చువల్గా రిటర్న్స్ ఏదైతే ఇస్తుందో, మీరు ఎంత ప్రయత్నించుకున్నా కానీ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ని మీరు బీట్ చేయలేరు. ఎందుకంటే మీకు ఈరోజు ప్రతిదీ ప్రైసింగ్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అయితే అసలు అడగండి, ఎందుకంటే చాలా ఎక్కువగా రేట్స్ పెరుగుతున్నాయి అండ్ తగ్గే ముఖం అసలు కనిపించట్లా. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ చాలా పెరిగాయి. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్, దీస్ ఆర్ ఆల్ డిపెండింగ్ అపాన్ ది ఇంటర్నేషనల్ ప్రైసింగ్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. సో అలాంటప్పుడు మీకు ఎఫ్డి అనే రిటర్న్ సరిగ్గా ఉండదు, కరెక్ట్గా ఉండదు. సో కాస్తంత మిక్స్ ఆఫ్, నేనేమంటానంటే మీరు ఏదైతే ఇప్పుడు ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎఫ్డిలో, అందులో నుంచి 50% కాకుండా 20% అమౌంట్ తీసేసి, 25% అమౌంట్ తీసేసి మీరు లో రిస్క్ ప్రొఫైల్, లో ప్రొఫైల్ లాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇట్లాంటి చాలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. లైక్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ అంటేనే ఇండియా అంటే టాటా అంటే ఇండియా. అఫ్ కోర్స్ అది ఒకటే కంపెనీ కాదు, బిర్లా గ్రూప్ ఉంది, మీకు రిలయన్స్ గ్రూప్ ఉంది. ఇట్లాంటి కంపెనీస్లో మీకు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా డివిడెండ్స్ వస్తూ ఉంటాయి, స్టాక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీ డివిడెండ్ అంటే మీకు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక మంచి 5% సంవత్సరానికి వర్కౌట్ అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్కమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంకొక బోనస్ ఏం వస్తుందంటే షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీకు రెండు వైపులా నుంచి ఒక డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఇటువంటి కంపెనీస్ గురించి చదివే అవసరం లేదండి. ఒకటి మాట చెప్తా, ఎస్బీఐ గురించి ఏం చెబుతారో నాకు చెప్పండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఏం చదువుతారు, అవసరం లేదు. వాళ్ళ ప్రెజెన్సే దాని అర్థం ఏంటంటే ఇండియా స్ట్రాంగ్ అన్నట్టు. సో ఇటువంటి స్టాక్స్లో కన్ను మూసుకొని పెట్టుకోండి, మీకు డివిడెండ్ అండ్ షేర్ అప్రిషియేషన్ రెండు వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్, మీ రెండో ప్రశ్నకి జవాబు ఏంటంటే మ్యూచువల్ ఫండ్.
చాలా మంది ఏం చేస్తారంటే అఫ్ కోర్స్ నాకు ఇవన్నీ తలనొప్పులు ఎందుకండి, వేరే వేరే స్టాక్స్ని దాన్ని ఎన్నుకోవాలి, దానిపైన రీసెర్చ్ చేయాలి, అవన్నీ హెడ్ఏక్స్ నాకొద్దు. ఇంత రిటైర్మెంట్ ఏజ్లో, ఇంత సీనియర్ ఏజ్లో నేను చాలా పీస్ఫుల్ లైఫ్ నేను గడపాలనుకుంటున్నాను. సో లెట్ మీ ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక్క చిన్న తప్పు చేశారనుకోండి, మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్స్లో నయా పైసా సంపాదించలేరు. అది ఏం తప్పది. దట్ మీన్స్ దానికోసం కూడా ఒక బేసిక్ హోంవర్క్ అనేది మస్ట్. అంటే మీరు చిన్న రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మంచి రివార్డ్స్ వస్తాయని చెప్పి ఆశతో, నేను తప్పని చెప్పను, కరెక్ట్గా ఉండాలి, ఆ ఆశ ఉండాలి, దురాశ మాత్రం ఉండకూడదు. బట్ ఆశ ఉన్నంతసేపు మీరు ఖచ్చితంగా దానికోసం కాస్తంత కష్టపడాలి. మీరు కాస్తంత కష్టపడేసి కొంత చిన్న చిన్న స్టడీస్ చేసేసి మీ ఆ హోంవర్క్ చేసి అయినా కానీ మీకు అర్థం కాలేదనుకోండి, మన హిట్ టీవీ ప్రేక్షకులు తప్పకుండా మనకి అది ఈమెయిల్ రూపంలో మనకు ఆ ఈమెయిల్ క్వైరీ పంపించవచ్చు, లేదంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయొచ్చు. మన వైపు నుంచి మనం తప్పకుండా ప్రయత్నిద్దాము వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఏ చిన్న హోంవర్క్ కూడా చేయకుండా మ్యూచువల్ ఫండ్స్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం లాంటి ట్రిక్స్ ఏమీ లేవు, కాస్తంత రిస్క్ ఉంటుంది. బట్ స్టిల్ ఒక మంచి ఐడియా నేను చెప్తాను మన అందరు ప్రేక్షకులకి. సెక్టోరల్ ఇండెక్స్ లేదంటే నిఫ్టీ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కోవిడ్లో మనకు ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో, కోవిడ్ నుంచి మార్కెట్ పెరిగింది, ఇండెక్స్ పెరిగింది, కానీ స్టాక్స్ చాలా మటుకు పెరగల. ఈ రోజు కూడా లైక్ ఎన్టీపీసీ పెరగలేదు, గెయిల్ ఎక్కువగా పెరగలేదు, మామూలుగా చిన్న చిన్న గెయిన్సే ఇచ్చాయి. కానీ మీకు పెద్ద గెయిన్స్ వచ్చే స్టాక్స్ ఏవో మీకు రాత్రి కల్లో కూడా మీకు తెలియదు ఆ విషయం. కాబట్టి మీరు నిఫ్టీ ఇండెక్స్ని కొనేసుకున్నారనుకోండి, నిఫ్టీ ఇండెక్స్లో 50 స్టాక్స్ ఉంటాయి కదా, అవి ఏవి పర్ఫామ్ చేసినా చేయకున్నా ఇండెక్స్ ఎప్పుడైతే పైకి వెళ్తుంటుందో అలాంటి టైంలో మీకు ఖచ్చితంగా ఇండెక్స్ ఫండ్స్లో నుంచి మీ ప్రాఫిట్స్ రావడం మొదలవుతుంది. చాలామంది ఇప్పుడు మార్కెట్లో టాక్ ఉందండి, ఈరోజు నిఫ్టీ దాదాపు 15,000లో ఉంది ఇండెక్స్, రాబోయే నెక్స్ట్ 10 yearsలో 1,00,000 పాయింట్లు కూడా దాటచ్చు అంటున్నారు. సో ఇండెక్స్ మీద బెట్ చేయండి, ఇండెక్స్ పైన రిస్క్ తీసుకోండి, ఎందుకంటే అక్కడ మీకు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇండియా ఈజ్ ద ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. అది మన హైదరాబాద్ అయినా, ఏపీ అయినా, మన భారతదేశంలో ఏ పెద్ద సిటీ తీసుకున్నా ఆర్ ఈవెన్ Tier 2, Tier 3 టౌన్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఇండియా ఈజ్ పాయిజ్డ్ ఫర్ అ వెరీ బిగ్ గ్రోత్. ఇండియా ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ ద వరల్డ్. ఒకటే మాట.